హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఎన్ హోమ్ డిజైన్స్. ఈరోజు మనం చూడబోతున్న 30/50 ఈస్ట్ ఫేసింగ్ G+2 హౌస్ ప్లాన్. కస్టమర్ రిక్వైర్మెంట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK విత్ పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్ స్పేసియస్ 2 BHK విత్ స్టడీ రూమ్, సెకండ్ ఫ్లోర్ 1 BHK అండ్ 2 BHK కావాలన్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఈ ప్లాన్ అనేది చేశాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ని చూసేద్దాం. ఈ ప్లాన్కి సెట్ బ్యాక్స్ వచ్చేసి ఈస్ట్ సైడ్ 6 feet 6 inches ఇచ్చాను, సౌత్ సైడ్ 3 feet 6 inches ఇచ్చాను, వెస్ట్ సైడ్ 1 feet ఇచ్చాను, సౌత్ సైడ్ 2 feet ఇచ్చాను. ఇక్కడ పార్కింగ్ స్పేస్ ఇచ్చాను. ఒక కార్ కంఫర్టబుల్ గా పార్క్ చేసేంత స్పేస్ ఉంటుంది. పార్కింగ్ పక్కనే కామన్ స్టేర్ కేస్ ఉండడం వల్ల ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కి సెపరేట్ యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్తే స్పేసియస్ లివింగ్ హాల్ కనిపిస్తుంది. హాల్ సైజ్ వచ్చేసి 11 feet 4 inches బై 13 feet 8 inches. హాల్ కి అడ్జసెంట్ గా డైనింగ్ ఏరియా ఇచ్చాను. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కంఫర్టబుల్ గా డైనింగ్ చేసుకునేలా ప్లాన్ చేశాను. కిచెన్ సైజ్ వచ్చేసి 8 feet 6 inches బై 6 feet 6 inches. కిచెన్ కి అటాచ్డ్ 3 feet 6 inches వైడ్ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ సైజెస్ వచ్చి 12 by 10 feet 2 inches. మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ డ్రెస్సింగ్ ఏరియా అండ్ టాయిలెట్ కూడా ప్రొవైడ్ చేశాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి 11 feet 4 inches by 10 feet 2 inches. ఇది కామన్ టాయిలెట్ 7 by 4 feet. ఓవరాల్ గా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి 2 BHK విత్ పార్కింగ్. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ చూద్దాం. ఫ్రంట్ సైడ్ 6 feet వైడ్ బాల్కనీ ఇచ్చాను. నార్త్ సైడ్ 3 feet వైడ్ బాల్కనీ ఇచ్చాను. బాల్కనీ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే హాల్ వస్తుంది. 11 feet 4 inches by 15 feet 1 inch. హాల్ పక్కనే పూజ రూమ్ ఇచ్చాను. ఇది వాస్తుని ఫాలో చేసే ఫ్యామిలీస్ కి చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చాను. డైనింగ్ ఏరియా సెంట్రల్లీ ప్లేస్డ్ ఉండడం వల్ల కిచెన్ కి ఈజీ యాక్సెస్ ఉంటుంది. కిచెన్ సైజ్ వచ్చి 8 feet 1 inches by 8 feet 5 inches. కిచెన్ కి సపరేట్ 3 feet వైడ్ వాష్ ఏరియా కూడా ఇచ్చాను. ఈ ఫ్లోర్ కి బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఏమిటంటే స్టడీ రూమ్. ఈ రూమ్ సైజ్ వచ్చేసి 11 feet 4 inches by 7 feet. స్టూడెంట్స్ కి చదువుకోవడానికి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ గా లేదా గెస్ట్ రూమ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చి 12 feet by 14 feet 6 inches. దీనికి అటాచ్డ్ డ్రెస్సింగ్ ఏరియా అండ్ టాయిలెట్ కూడా ఇచ్చాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి 11 feet 4 inches by 14 feet 6 inches. ఈ హౌస్ కి కామన్ టాయిలెట్ 7 by 4 feet ఇచ్చాను. ఓవరాల్ గా చూస్తే ఈ ఫ్లోర్ ప్రీమియం ఫ్యామిలీ లివింగ్ కోసం డిజైన్ చేశాను. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ ప్లాన్ చూద్దాం. ఈ ఫ్లోర్ ని 2 పోర్షన్స్ గా డివైడ్ చేశాను. ఒకటి 2 BHK, ఇంకొకటి 1 BHK. 2 BHK లో స్పేసియస్ హాల్, కిచెన్, 2 bedrooms, బాల్కనీ, మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ టాయిలెట్ అలాగే కామన్ టాయిలెట్ కూడా ఇచ్చాను. 1 BHK లో హాల్, బెడ్రూమ్, కిచెన్, టాయిలెట్ కూడా ఇచ్చాను. ఈ 1 BHK ని రెంటల్ కి ఇస్తే ప్రతి నెల రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. మొత్తానికి ఈ 30/50 ఈస్ట్ ఫేసింగ్ G+2 హౌస్ చాలా ప్రాక్టికల్ గా ప్లాన్ చేశాను. ఫ్యామిలీ లివింగ్ తో పాటు రెంటల్ ఇన్కమ్ కూడా కావాలనుకునే వాళ్ళకి ఈ ప్లాన్ ఒక ఎక్సలెంట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ హౌస్ ప్లాన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి హౌస్ ప్లాన్స్, ఇంటీరియర్ డిజైన్, 3D ఎలివేషన్స్, కన్స్ట్రక్షన్ ఐడియాస్ కోసం విఎన్ హోమ్ డిజైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.